హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో అయితే చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. సూపర్గా ఉంది చికెన్ ఫ్రై మాత్రం. ఈ ప్రాసెస్లో ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా బాగుందనే చెప్తారు. అంత బాగుంది కర్రీ మాత్రం. ముందుగా అయితే 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని గిన్నెలకు తీసేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాతకి మనకు ఈ చికెన్లోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ముందుగా అయితే మిక్సీ జార్లోకి వెండిమిర్చి కారాన్ని వేసుకుందాం. ఈ ఫ్రైలోకి సూపర్గా ఉంటుంది. 4 వెండిమిర్చి తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని అలాగా 5-6 జీడిపప్పును కూడా వేసేసుకోండి. టేస్ట్ మాత్రం ఈ మసాలాతోటే ఈ కర్రీ మొత్తం సూపర్ ఫ్లేవర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే గుప్పెడు ధనియాలను కూడా, ఇవన్నీ పచ్చియే, ఫ్రై చేసుకోలేదు, డైరెక్ట్ మిక్సీ పట్టుకుందాము. యాలకులు, ధనియాలు, జీడిపప్పు, వెండిమిర్చి, సాజీరా, కొద్దిగా కర్రీకి మనం ఎంతైతే చికెన్ తీసుకుంటామో అంతకు తగ్గట్టు నేనైతే 1/2 kg చికెన్కి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేస్తున్నా. అలాగే వెల్లుల్లి, మిరియాలు, వెల్లుల్లి 4 వెల్లుల్లి వేసుకోండి. చెక్క, కస్తూరి మేతి వేసుకొని ఇవన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అంతే. మనం వెల్లుల్లి వేసాం కదా, ఈ ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నిటిని మిక్సీ పట్టేసుకొని కడాయి పెట్టేసుకొని మనకు కర్రీకి కావాల్సిన కడాయి కొంచెం ఎంత తగినంత ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ వీటెక్కిన తర్వాతకి చికెన్ని గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్నే మనకు కూర మొత్తం మగ్గిపోతుంది. వాటర్ అయితే యాడ్ అవసరం లేదు మనకి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని చికెన్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఒక 2 నిమిషాల వరకు, పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. త్వరగా మగ్గాలంటే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా, అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. గ్యాస్లో స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. పసుపు, ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అడుగు మాడకుండా ఫ్రై చేసుకోండి. చికెన్ మొత్తం ఒక్కరే తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఆయిల్ అలా పైకి రావాలి. ఒక్క 2 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని కూడా మగ్గించుకుందాం. మధ్యలో కర్రీని కలుపుకుంటూనే ఒక నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు ఒక 1/2 స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి 2 చీల్చుకొని వీటిని కూడా వేసుకొని ముక్కలకు పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మధ్యలో మనము కలుపుకున్నాం కాబట్టి అడుగు మారకుండా కర్రీ చూసారా ఎలా ఉందో, కొంచెం కూడా మనకు కర్రీ అనేది మాడదు.
పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాను మొత్తాన్ని వేసుకొని, ఇందులో జీడిపప్పు వేసాం కదా, మనం వేయగానే ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుందో, స్మెల్ మనకు వచ్చేస్తుంది. అదంతా మసాలా వేసుకున్న తర్వాతకి కర్రీకి పట్టేలాగా 1 నిమిషం పాటు గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే 1 అర స్పూను కారం వేసుకున్నా. మీకు ఎండుమిర్చి కారం సరిపోయినట్టయితే మళ్ళీ వేసుకోకండి. కారాన్ని బట్టి తినే వాళ్ళు మనకు ఎంత రుచిగా కావాలంటే అంత, స్పైసీగా కావాలంటే సరిపోతుంది, లేదంటే ఇంకా కొంచెం కావాలంటే కారాన్ని వేసుకున్నా నేనైతే. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకును కూడా నీట్గా కడిగేసుకొని అది కూడా వేసుకోండి, దాని ఫ్లేవర్ బాగుంటుంది ముక్కలకు పట్టి. సైడ్ డిష్గా తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆ మసాలా వేసాం కదా మనం అన్నంలోకి కలుపుకొని తినుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ కోసం నేనైతే వెండి కొబ్బరి పొడిని కూడా 1 స్పూన్నర అంతా లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఎండి కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని ముక్కలకు పట్టుకొని బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. అంతే, మన వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే రోజు చికెన్ అనేది బోరే రాదు మనకు. ఒక్కలే తినేయచ్చు కర్రీ మొత్తం ఇలా ఫ్రై చేసుకొని తింటే. టమాటా చారులో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్కి ఇది బాగుంటుంది, డైరెక్ట్ కూడా తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి